షగీనోత్ అనే వాయిద్యం. ఇప్పుడు మనకు బాగా తెలుసు, షహనాయి గనక ఉందనుకోండి, వెంటనే మనకు అర్థమైపోద్ది, శివరంజన్ మోగిస్తాడు రంగా. అర్థమైందా? సితార్ వచ్చింది అనుకోండి, అదొక రాగం. అంటే కొన్ని వాయిద్యాలు కొన్ని రాగాలకి అలా ఆపాదించేటట్లుగా ఉంటాయి. షగీనోత్ వాయిద్యం మీద వాయించదగిందంటే హార్ప్ లాగా ఉంటుంది, కొంచెం పెద్ద సైజు ఉంటుంది, దాన్ని షగీనోత్ అంటారు. దాని మీద ట్రాజిడీ, దుఃఖకరమైన బాధకరమైన పాటలు పాడరు ఎవరు, అందరూ సంతోషంగా అట్లా. మేము కూడా తప్పు చేసాం. చేనిలోని పైరు చేతికి రా, మేము కూడా బాధగా పాడాం. మాకు పాడేదా అట్లా పాడకూడదు. అది చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఇవన్నీ లేకపోయినా యెహోవా యందు నేను ఆనందించేదా, అట్లా పాడాలి. ఆ పాట మాకు తెలవక ఆ రాగం పెట్టి రాసేసాం. ఇక మీదట అట్లా పొరపాట్లు చేయలేదు. అంటే క్రమేణా నేర్చుకున్నారు. ఏమంటారు? స్తోత్రం చెప్పండి గట్టిగా.